కథలో ఒక అబ్బాయికి చాలా మంది మిత్రులు ఉండేవారు. తన తండ్రికి మాత్రం కేవలం ఒకడే మిత్రుడు ఉన్నాడు. ఒకరోజు తండ్రి కొడుకులు నిజమైన స్నేహితుల గురించి మాట్లాడుకుంటూ డబ్బులు, హోదా, మంచి సర్కిల్ ఉన్న మిత్రులే మంచివారని తండ్రితో వాదిస్తాడు. తండ్రి, పద, ఇవాళ నీకు నిజమైన స్నేహాన్ని పరిచయం చేస్తాను అని అర్ధరాత్రి సమయంలో మొదట కొడుకు స్నేహితుడి దగ్గరికి వెళ్లి డోర్ కొట్టగా ఫ్రెండ్ తల్లి బయటికి వచ్చి, నీ పేరు చెప్పి నా కొడుకు ప్రతిసారి బయటికెళ్తున్నాడు, చెడిపోతున్నాడు, వాడికి దూరంగా ఉండు అని చెప్పి వెళ్లిపోతుంది. మరొక కొడుకు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళగా వాడు ఇంట్లో ఉండి కూడా లేడు అని చెప్పిస్తాడు. చివరగా తండ్రి తన ఏకైక మిత్రుడైన వాళ్ళ ఇంటికి వెళ్లి అతని పేరుతో గట్టిగా పిలవగా లోపటి నుంచి వస్తున్నాను ఆగురా అని బదులు వస్తుంది. కాసేపటికి తండ్రి మిత్రుడు ఒక చేతిలో డబ్బు, మరో చేతిలో తుపాకీ పట్టుకుని బయటికి వస్తాడు. అది ఎందుకు